ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుని పరిశుద్ధ నామంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము ఆగస్ట్ 15వ తారీఖు శనివారం రోజు మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలము మనము కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దానికి ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. స్వాతంత్ర్యమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు, పరుగులతో చేరగరావా. స్వాతంత్ర్యమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు, పరుగులతో చేరగరావా. ఏదేను వనమందు ఆ దేవుడు ఆదాముకిచ్చిన స్వాతంత్ర్యము ఏనాడు కోల్పోయెనో, ఆనాడి మృతుడాయెను. ఏనాడు కోల్పోయెనో, ఆనాడే మృతుడాయెను. స్వాతంత్ర్యమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు, పరుగులతో చేరగరావా. ప్రభు క్రీస్తు నీకిచ్చు స్వాతంత్ర్యము శుభకరమగు ఆనంద జీవితము ఏనాడు అనుభవింతువో, ఆనాడే వెలుగాయెను. ఏనాడు అనుభవింతువో, ఆనాడే నిజమాయెను. స్వాతంత్ర్యమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు, పరుగులతో చేరగరావా. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినము స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్యము మన భారతదేశానికి వచ్చి 74 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయితే ఈ స్వాతంత్ర్యము ఎవరి వలన వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనము కొన్ని మాటలు మాత్రమే మాట్లాడుకుందామండి. ఈ భారతదేశాన్ని ఆనాడు ఆంగ్లేయులు దీన్ని పరిపాలించినట్టుగా చూస్తున్నాం. దానికి ముందు మొఘలాయులు, చక్రవర్తులు ఆయా భాగాలుగా ఈ భారతదేశాన్ని ఒక సామ్రాజ్యాలుగా చేసి పరిపాలించినట్టుగా కూడా చరిత్రలో మనం చూస్తున్నాం. అటు మగధ సామ్రాజ్యం అని, ఇటు కాకతీయుల సామ్రాజ్యం అని, అటు విజయనగర సామ్రాజ్యం అని, మొఘలుల చక్రవర్తుల సామ్రాజ్యములని, ఇలా చరిత్రలో మనము ఈ భారతదేశానికి ఎంతోమంది రాజులు పరిపాలించారు. అయితే ఆ పరిపాలించిన తర్వాత బ్రిటిష్ వారు కూడా మన భారతదేశానికి వచ్చి దండెత్తి వారి భారతదేశాన్ని పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ భారతీయులను ఆ బ్రిటిష్ వారు బానిసలుగా చేసి వారు భారతీయులను చాలా హింసలు చేసినట్టుగా మనం చరిత్రలో చూస్తున్నాం. అయితే మన భారతదేశానికి స్వాతంత్రానికి తీసుకుని వచ్చిన వారిలో చాలామంది మహానాయకులు మన దేశంలో ఉన్నారు. ఉదాహరణకి భగత్ సింగ్,
అల్లూరి సీతారామరాజ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ, వీళ్ళందరూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, సుభాష్ చంద్రబోస్ కూడా అహర్నిశలు వాళ్ళు పోరాటము చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఎందుకు? బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగించడానికి, నా దేశ ప్రజలను స్వతంత్రులుగా చేయడానికి వారు ఎంతో కష్టపడి బ్రిటిష్ వారిని తరిమివేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అది 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు లార్డ్ మౌంట్ బాటన్ వాళ్ళందరూ ఆంగ్లేయులు మహాత్మా గాంధీని, సుభాష్ చంద్రబోస్ను, వల్లభాయ్ పటేల్ను వీళ్ళందరినీ పిలిచి, మేము నీకు ఈ దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఆగస్టు 15వ తారీఖు. అందుకే ఈ భారతదేశానికి స్వాతంత్రం 47లో వచ్చిందండి. అయితే ఈ భారతదేశానికి విముక్తి కలిగింది. మనము 74 సంవత్సరముల నుండి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. అయితే స్వాతంత్రం ఎవరికి వచ్చింది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎవరికి వచ్చింది స్వాతంత్రం? మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడిచినప్పుడే, క్షేమంగా వెళ్ళినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని పలికాడు మహాత్మా గాంధీ గారు. అయితే అదొక్కటే కాదండి, పేదవాడికి పట్టెడన్నము దొరికినప్పుడు ఈ దేశానికి బానిస సంఖ్యలలో ఉంటున్న ప్రజలు విముక్తి కలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర్యము బడాబాపులకే వచ్చిందండి. కానీ పేదవాడుగానే ఉంటున్నాడు. ఈ దేశంలో పేద ప్రజలు అనగా దళితులు ఎక్కువగా ఉన్నారండి. పేదలు, వారికి ఇంకా స్వాతంత్రం రాలేదు. పేదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడుగానే ఉంటున్నాడు. మరి అలాంటప్పుడు స్వాతంత్రం ఎలా వచ్చినట్టు? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఒక మాట మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు అన్నదానికి ముందు ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నట్టు? బానిసలుగా వాళ్ళు ఉన్నట్టు. పేద ప్రజలు బానిసలుగా ఉన్నట్టు. వారికి స్వాతంత్రం లేదు. అయితే ఒక పాపి కూడా స్వతంత్రుడు కాదు. ఒక పాపి అనగా ఎవరు పాపి అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎవరు పాపి అంటే నీవు నేను పాపులమే. యేసు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుండి రక్షించడానికి అంటే పాపము నుండి విముక్తి కలిగించడానికి యేసు క్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే బానిస సంఖ్యలలో మగ్గిపోతున్న ప్రజలను, పాపపు సంఖ్యలలో మగ్గిపోతున్న ప్రజలను, పాపులను రక్షించడానికే, పాపము నుండి విడుదల కలిగించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి.
బానిసలుగా ఉండుటకు పిలువబడలేదు. ఎందుకంటే ఈ స్వతంత్రం నేనిచ్చు స్వతంత్రం నిజమైన స్వతంత్రం అన్నాడు యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక సత్యవంతుడు నిన్ను సత్యమైన మార్గములో నడిపించేవాడే మనకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. అంతేకాని మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి మోసగించేవాడు మనకు స్వతంత్రాన్ని ఇవ్వలేడు. అందుకే ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒకటి ఏముందంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. చూసారు ఎంత చక్కటి మాట! ఒకరినొకడు దాసులై ఉండుడి అని అన్నాడు. అంతేకాని మీరు ఒకరిని అణిచివేయుడి, ఒకరిని బానిసత్వంలో ఉంచుడి, మీరు పై స్థాయిలో ఉండుడి అని దేవుడు చెప్పలేదండి. ఎందుకంటే దేవుని దృష్టిలో మానవులందరూ సమానమే, మనుషులందరూ సమానమే. కానీ ఈ మానవులలో ఒక ఈగోయిజము, ఒక ఈర్ష్య, ఒక అసూయ వచ్చి ఎన్నో రకాలుగా మానవులను విభజించారు. ఎలా విభజించారు అంటే, శ్వేత ప్రజలు, నల్ల జాతి ప్రజలు. అంటే శ్వేత జాతి ప్రజలు అనగా తెల్లటి చర్మం ఉన్న వాళ్ళు ఒక వర్గము, నల్లటి చర్మం ఉన్న వాళ్ళు ఒక వర్గము. ఇదండి. తర్వాత వృత్తులను బట్టి కులాలుగా చేశారు. ఆ విధంగా కూడా మనుషులను వేరు చేశారు. అయితే దేవుని దృష్టిలో మనుషులందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే. అందరూ రక్త మాంసములు కలిగిన వాళ్లే, అందరూ దేవుడి చేత సృష్టించబడిన వాళ్లే. కానీ మానవుడిలో స్వార్థము, అసూయ, ఈర్ష్య ఎక్కువైనప్పుడు, ధనము ఎక్కువైనప్పుడు మనుషులను వేరుగా చేసేశారు. నల్లవాళ్ళని, తెల్లవాళ్ళని, ధనికులని, పేదవాళ్ళని, ఎక్కువ కులం వారని, తక్కువ కులం వారని ఇలా విభజిస్తూ పరిపాలిస్తున్నారండి. ఇది నిజమైన స్వాతంత్ర్యం కాదు. ఇది పేదవాడికి ఉచితమైన విద్య, పేదవాడికి భోజనము, పేదవాడికి ఒక ఉద్యోగము, పేదవాడికి ఒక గూడు, ఇవి ప్రభుత్వము సమానంగా కల్పించినప్పుడు స్వాతంత్రం వస్తున్నట్టండి. మరి పేదవాడు అన్ని రంగాలలో పైకి ఉన్నట్టేనా? మరి ఇది నిజమైన స్వాతంత్రమేనా? 74 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రము వచ్చి. మరి పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనికుడు ధనికుడుగానే ఉంటున్నాడు. యేసు ప్రభు ఇది చెప్పలేదండి. ఒకరినొకడు దాసులై ఉండుడి అని అంటున్నాడు. కానీ ఒకరి మీద ఒకడు ఆధిపత్యము చేయుడి, అధికారము చేయుడి అని దేవుడు చెప్పలేదండి. యేసు ప్రభు దృష్టిలో మానవులందరూ సమానమే. ఎందుకంటే ఆయన నిర్మితము చేసిన మనుషులము మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రము మనకు ఎప్పుడు వస్తుందో తెలుసా? సత్యమును పాటించినప్పుడే, సత్యమును అనుసరించినప్పుడే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా! సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే సత్యములో మనము జీవించినప్పుడే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఈ స్వాతంత్ర్యము ఇవ్వటం కోసమే మీరు పిలువబడితిరి అంటున్నాడు. ఏ స్వతంత్రము? పాపము నుండి విడుదల కలిగించి, పాపపు సంఖ్యలను తెంచివేసి నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకే దేవుడు పిలిచాడు మనల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు దేవాతి దేవుడైన యెహోవా
తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మన పాపపు సంకెళ్లను తెంచడానికి ఆయన శిలువలో ప్రాణత్యాగము చేసి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే పాపము నుండి నువ్వు రక్షించబడతావో అప్పుడు నీకు స్వాతంత్రం వచ్చినట్టు. ఎప్పుడు నీవు బానిసత్వంలో నుంచి బయటికి వస్తావో అప్పుడు నీకు స్వాతంత్రం వచ్చినట్టు. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయండి. 3 రంగులు. అవి ఎంత చక్కటి రంగులు అవి. మన భారతదేశం ఔన్నత్యాన్ని చాటే చక్కటి రంగులు అవి. జాతీయ జెండా, జాతీయ జెండా. అంతేకాని అది కులపు జెండా కాదు, మతపు జెండా కాదండి. అది జాతీయ జెండా, మనుషులందరికీ వర్తించే జెండా. అలాంటి జెండాను మనము గౌరవించాలి. ఈ భారతదేశపు జెండాని మనము గౌరవించాలి. అంతేకాని భేదాభిప్రాయాలు చేస్తూ మనుషులను చిన్నచూపు చూస్తూ ఈ విధంగా ఉండమని భారత రాజ్యాంగం కూడా చెప్పలేదండి. భారత రాజ్యాంగంలో మనుషులందరూ కూడా ఒకటే. ప్రతి వారికి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ప్రతి వారికి జీవించే హక్కు ఉంది, ప్రతి వారికి సత్యమును అనుసరించే హక్కు ఉంది. అది మన భారత రాజ్యాంగం కల్పించింది. మరి దేవుడు మనకేం కల్పించాడో తెలుసా? ధర్మశాస్త్రమును అనుసరించి, అనగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ ఒకరికొకడు దాసులై ఉండుడి అని బైబిల్ చెబుతుందండి. ఒకరినొకడు దాసులై ఉంటున్నామా? ఆలోచించండి. మన ప్రజలలో ధనవంతుల మనస్తత్వం ఒక తీరు, మధ్యతరగతి మనుషుల యొక్క మనస్తత్వం మరొక తీరు, పేదవాడి యొక్క మనస్తత్వం ఒక తీరు. ఎన్నెన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో పేదవాడికి స్వతంత్రము రాలేదండి. బీదలకు స్వతంత్రం రాలేదు. కాబట్టి యేసు ప్రభు ఒకటి చెప్తున్నాడు, ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికే మిమ్మల్ని పిలిచాను నేను. నా స్వతంత్రము ఎవడైతే సర్వసత్యములోనికి నడిపించబడతాడో, ఎవడైతే సత్యమును అనుసరిస్తారో వారికి ఈ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఇక్కడ ఇంకో మాట మనం చూసుకుందామండి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, దేవుడిచ్చే స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, అనగా దేవుడిచ్చే స్వాతంత్రాన్ని మన శరీరేచ్ఛల కోసం ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. అది ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం లేము. ఓ తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి దేవుడు చెప్పలా. నీతిని అనుసరించుచు, సత్యమును అనుసరించుచు, న్యాయముకై జీవిస్తూ నీతిమంతునిగా జీవించినప్పుడే నీకు స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రం లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్వాతంత్రము మనకు కావాలంటే సర్వసత్యములోకి నడిపించబడాలి. యేసు ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము అని అన్నాడు. ఈ మాట మరొకరు ఎవ్వరు పలకలేదండి ఈ ప్రపంచములో. ఈ ప్రపంచంలో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని ఎవరు చెప్పలేదు. ఆ జీవ మార్గము, ఆ సత్య మార్గము యేసుక్రీస్తే. ఆ తండ్రి యొద్దకు, ఆ పరలోకానికి, ఆ మోక్షానికి, ఆ వైకుంఠానికి మనము వెళ్ళాలంటే సర్వసత్యములోకి నడిపించబడాలి. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఎందుకంటే మానవులందరూ సమానమే, మనుషులందరూ ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశం యొక్క సంస్కృతి ఎంతో గొప్పది. మన భారత సంస్కృతిని గూర్చి ప్రపంచ దేశాలు చెప్పుకుంటాయి. ఎందుకంటే భారతదేశంలో మహా గొప్ప సంస్కృతి ఉంది. మరి అట్టి గొప్ప సంస్కృతి గల ఈ నా దేశాన్ని మనము కాపాడుకోవాలి. జాతీయ జెండాను గౌరవించాలి. జనగణమన పాటను మనం గౌరవించాలి. అలాగే అంతకంటే ఎక్కువగా దేవుని స్తుతించాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడైన యేసు క్రీస్తు
నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. అందుకే ఈ స్వతంత్రం ఇవ్వడానికే, పాపం నుండి విడుదల కలిగించడానికే నిన్ను పిలుస్తున్నాడు. ఈ స్వతంత్రం ఇవ్వడం కోసమే నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన పిలుపును నీవు అంగీకరిస్తున్నావా? ఆయన పిలుపు నీవు లోబడుతున్నావా? ఆయన స్వరాన్ని వింటున్నావా? మరి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా స్వరమును ఎవడైతే నా స్వరమును విని హృదయపు తలుపులు తెరుస్తాడో వానిలోకి నేను వస్తానంటున్నాడు. అప్పుడే ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తాడో, మన జీవితంలో ప్రవేశిస్తాడో, మన గృహంలోకి ప్రవేశిస్తాడో, అప్పుడే మనము నిజమైన స్వతంత్రులుగా మనము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ లోకము ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. మనము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఎవరు శాశ్వతంగా ఈ లోకానికి నేను బ్రతుకుతానని చెప్పేసి ఎవరు ఛాలెంజ్ చేయలేరండి. మరణమును జయించి ఎవరైనా ఉండగలరా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకు కావలసింది స్వాతంత్ర్యము. ఎక్కడి నుండి స్వాతంత్రం రావాలి? ఎవరి ద్వారా కలగాలి? అనగా యేసు ప్రభువునందే మనకు ఈ స్వతంత్రము లభిస్తుంది. యేసు ప్రభు ద్వారానే మనకు సర్వసత్యములోకి నడిపించబడతాం. అందుకే ఈ స్వతంత్రమును మరి శారీరక క్రియల కోసం దాన్ని ఉపయోగించుకొనక, ఏమంటున్నాడు ఇక్కడ, శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఒకరికొకరు దాసులై ఉండాలి. ఒకరినొకడు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అంతేగాని పొరుగువారిని ద్వేషించడం, పొరుగువాని మీద అసూయపడటం, పొరుగువారిని నిందించటం, పొరుగువానితో నువ్వు పోట్లాడటం, ఇది కాదండి మానవత్వం. ఎప్పుడైతే నీవు పొరుగువాన్ని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తావో, అప్పుడే మనుషులలో సమానత్వం అనేది వస్తుంది. ఎప్పుడు మనకు సమానత్వం వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఈ స్వతంత్రం నీకు కావాలా? ఈ స్వతంత్రంలో నీవు జీవించాలా? అయితే యేసు ప్రభు నీకు ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు ఈ స్వతంత్రం నీకు ఇవ్వడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశానికి వచ్చిన స్వాతంత్రము అది మనుషుల ద్వారా కలిగిన స్వాతంత్రమే. కానీ నిజమైన స్వాతంత్రం, పాపము నుండి మనకు విడుదల కలగటమే నిజమైన స్వాతంత్రం. ఆత్మానుసారమైన స్వాతంత్రం. ఆత్మకు స్వతంత్రం కలుగుతుంది. ఆత్మకు స్వేచ్ఛ కలుగుతుంది. ఆత్మతో దేవుని ఆరాధిస్తాం. ఆత్మతో దేవుని మనము ప్రార్థిస్తాం. ఆత్మతో దేవుణ్ణి మనము ఘనపరుస్తాం. అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. అందుకే ఆయన నీకు ఈ స్వాతంత్రాన్ని ఇవ్వడానికే నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి స్వాతంత్రం ఎవరికి స్వాతంత్రం? బానిసత్వంలో ఉన్న వాళ్లకు స్వాతంత్రం. అణిగిపోతున్న అనగారిన ప్రజలకు కావాలి స్వాతంత్రం. దౌర్జన్యము చేత గావించబడిన ప్రజలకు కావాలి స్వాతంత్ర్యం. మరి ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఇంకా బానిసపు సంఖ్యలలోనే ఉన్నామా? శారీరక క్రియల చేత మన స్వాతంత్రాన్ని ఉపయోగించకూడదండి. అయితే ఆత్మానుసారమైన స్వాతంత్ర్యము దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ సాయంకాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నట్టు 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. చూసావా? ఈ స్వతంత్రమును మనకు అనుగ్రహించి, ఏ స్వతంత్రము? పాపము నుంచి విడుదల కలిగించే స్వాతంత్రము, ఆత్మానుసారమైన స్వతంత్రము, శరీరానుసారమైన స్వతంత్రము. శరీరేచ్ఛలకే మనం వాడుకుంటాం. కానీ శరీరేచ్ఛల కోసం వాడుకునే స్వాతంత్రం అది నిజమైన స్వాతంత్రము కాదు. అది లోకంలో కలిసిపోయే అది వ్యర్థమైన స్వాతంత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన స్వాతంత్రము అది జీవ కిరీటాన్ని ఇస్తుంది. ఆత్మానుసారమైన స్వాతంత్ర్యము అది దేవుని యొక్క ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడుతుంది. అందుకే ఈ స్వతంత్రము ఇవ్వడానికి నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకుడి.
మరలా దాస్యమను కాడి క్రిందకి, మరలా పాపమను కాడి క్రిందికి, మరలా పాపమను చీకటిలోకి మీరు వెళ్ళకుడి. ఎప్పుడైతే పాపమను చీకటిలోకి వెళతారో, దాస్యమను కాడి క్రిందికి వెళతారో, మళ్ళీ మీరు బానిసలు అయిపోతారు. ఇక మీకు స్వాతంత్రం ఎక్కడ లభించినట్టు ఆలోచించండి. మరి మనం స్వతంత్రంగా జీవిస్తామా, లేక పాపపు సంకెళ్లలో అణచబడి ఉందామా? సాతానుడు తిరుగుతున్నాడు. ఎవరిని పట్టుకుందునా, ఎవరిని మునింగుదునా, ఎవరిని దారి తప్పించుదునా, ఎవరిని నాశనము చేతునా అని సాతానుడు ఎదురు చూస్తున్నాడండి. సాతానుడు నీకు బానిస సంకెళ్ళు ఇస్తాడు. సాతానుడు నీకు పాపపు సంకెళ్లలో నిన్ను బంధిస్తాడు. మరి ఎంతకాలపు పాపపు సంకెళ్లలో నువ్వు బంధించబడతావు? నీకు స్వాతంత్రం అవసరం లేదా? నీకు స్వేచ్ఛ అవసరం లేదా? నీకు పవిత్రత అవసరం లేదా? నీకు పరిశుద్ధత అవసరం లేదా? నీకు దేవునితో సత్సంబంధము నీకు అక్కర్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికే నిన్ను పిలుస్తున్నాడు. సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఆత్మీయమైన బలమును, ఆత్మీయమైన జీవమును, ఉజ్జీవమును నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఎప్పుడైతే యేసు ప్రభువులో నీవు ఉంటావో, సర్వసత్యములోకి నడిపించబడతావో, నీవు స్వతంత్రుడవుతావు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే నిన్ను పవిత్రులుగా చేస్తుందో, నీవు అప్పుడు స్వతంత్రుడవుతావు, అప్పుడు పరిశుద్ధుడవుతావు, అప్పుడు పరలోకానికి వారసుడవుతావు, అప్పుడు దేవుని కుమారుడిగా పిలువబడతావు, అప్పుడు నీవు దేవుని సొత్తుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క సర్వసత్యంలోకి నీవు నడిపించబడడానికి నీవు జీవితాన్ని ఎప్పుడైతే నీవు మలుచుకుంటావో, అప్పుడు నీవు సర్వసత్యంలోనికి వచ్చినప్పుడే నీకు నిజమైన స్వాతంత్రం లభిస్తుంది. ఆనాడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఆదాము అవ్వలను దేవుడు సహస్తములతో నిర్మించి ఈ భూమిని మీరు స్వతంత్రించుకొనుడి అని అన్నాడు. అక్కడ వచ్చిందండి స్వాతంత్రం. ఈ భూమిని మీరు స్వతంత్రించుకొనుడి, దానిని నిండించి దానిని మీరు ఏలుడి అని అంటున్నాడు. చూసారా, ఆదాము అవ్వలకు ఎంత స్వాతంత్రం ఇచ్చాడు, ఎంతో స్వాతంత్రం ఇచ్చాడు. ఈ భూమి మీద సర్వమును నీ కొరకే సృష్టించాను. ఆదాముతో అవ్వతో చెప్తున్నాడు దేవాతి దేవుడని యెహోవా. ఆదాము అవ్వలతో అంటే మానవులతో దేవుడు సహవాసం చేశాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఆదాముతో అవ్వతో వారు సహవాసం చేస్తూ, సంభాషిస్తూ, స్నేహము చేస్తూ ఉన్నవాడు. అలాంటి స్వతంత్రము మానవునికి ఇచ్చిన ఈ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి స్వతంత్రాన్ని చేసేటట్టుగా సాతానుడు ప్రయత్నించాడు. అయితే స్త్రీ బలహీనమైన ఘట్టము కదా, మొదట స్త్రీ దగ్గరికే వచ్చాడు. ఏదో ఒక రూపంలో వచ్చాడు. పాములోకి ప్రవేశించాడు వాడు. నిజంగా పాము సాతాను కాదండి. పాములోకి ప్రవేశించింది సాతాను అనేది, అనగా దురాత్మ ప్రవేశించింది. దురాత్మ అది కూడా సర్వంతర్యామే. అది కూడా అందరిలో ప్రవేశిస్తుంది. అది కూడా అందరిని దారి తొలగి చెడగొడుతూ ఉంటుంది. అలాంటి దురాత్మ కలిగిన సాతానుడు హవ్వలో చేరి ఇది నిజమా అని ప్రశ్నించాడండి. ఎంత చక్కగా వాడు ప్రశ్నిస్తున్నాడు. ఇది నిజమా? ఈ చెట్టు పండును తినకూడదా అని దేవుడు చెప్పాడా అంటే సాతానికి తెలుసు కదా. దేవుడు చెప్పాడు, ఈ మంచి చెడులను తెలివినిచ్చు ఈ ఫలములను మీరు తినకూడదు, తినుమున మీరు నిశ్చయముగా చతురు అని అన్నాడు దేవుడు. ఒక కండిషన్ పెట్టాడు. అంటే ఆ కండిషన్ ఏం కండిషన్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్ అంటారు. ఆదాము అవ్వలకు ఆనాడే దేవుడు టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చాడు. ఆనాడే దేవాది దేవుడు పరమ డాక్టర్గా ఉండి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. అనస్థీషియా ఇచ్చాడు, ఆపరేషన్ చేశాడు. ఆదాము ప్రక్కటెముకను తీశాడు, హవ్వను చేశాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. ఇలా మానవులను చేసి ఈ భూమి మీద అన్ని సృష్టించి దీనిని మీరు ఏలుడి, స్వతంత్రించుకొనుడి, ఇది మీ కొరకే ఇచ్చాను అని ఒక పూర్తి స్వతంత్రం ఇచ్చాడండి. ఆదాము అవ్వలకు ఆనాడు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
కానీ సాతాను యొక్క దురాత్మ యొక్క దురాలోచన ఏంటంటే ఈ స్వతంత్రాన్ని వీళ్ళ నుంచి కోల్పోయేటట్టు చేయాలి అని వాడు సాతానుడి యొక్క తలంపుతో వచ్చేసాడు. వాడు ఎవరిని మృంగుదునా, ఎవరిని చెడగొడుదునా, ఎవరిని పడగొడుదునా, ఆత్మీయ స్థితిలో నుంచి ఎవరిని పడగొడుదునా, ఆత్మీయ స్థితిలో నుంచి ఎవరిని దిగజార్చుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వాని రాకడ నాశనమయ్యేది సమయం ఆసన్నమైంది. సాతానుడు నాశనమయ్యే సమయము ఎంత ఆసన్నమైందో యేసు ప్రభు రెండవ రాకడ కూడా అంతే ఆసన్నమైందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. సాతాను యొక్క నాశనము ఆసన్నమైంది అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా అతి త్వరలో ఉందని అర్థం. అయితే ఆనాడు ఆదాముకు అవ్వకు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఈ యొక్క సాతానుడు పాములో ప్రవేశించి ఇది నిజమా, ఈ పండు తినకూడదని దేవుడు చెప్పాడా అని కూడా ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ స్త్రీ బలహీన ఘట్టమైపోయి ఆ సాతాను యొక్క మాటలకు తీయటి మాటలు మానవుని ఆత్మీయ జీవితంలో నుంచి పడగొడతాయండి. కొంతమంది తీయటి మాటలు మాట్లాడుతూ మనిషిని లోబరుచుకొని వారిని చెడు త్రోవకు నడిపిస్తూ ఉంటారు. తీయటి మాటలు గద్దించువాడు బుద్ధి చెప్పువాడితో సమానం. తీయటి మాటలు పలుకుతూ ప్రలోభ పెడుతూ పోనీలే ఏం కాదులే అని చెప్పేవాడు నిన్ను చెడు మార్గంలో నడిపిస్తున్నాడు, జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, బెత్తము వాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడంట? విరోధి అవుతాడు. మరి బెత్తము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమును పిల్లలపై ప్రయోగించకపోతే ఆ పిల్లలు రేపు చెడిపోయే ఆస్కారం ఉందండి. దానికి తల్లిదండ్రులదే బాధ్యత. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. ఇప్పుడు ఈనాడు యూత్ అనగా యవనస్తులు స్వతంత్రంగా తిరుగుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదిస్తుంటారు, తల్లిదండ్రులు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, ఎన్నో బాధలు వచ్చి వాళ్ళు పెడుతూ ఉంటారు. పిల్లలకు అది అర్థం కాదండి. ఎందుకంటే మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది, వాళ్ళు తెచ్చి పెడతారు, నేను ఏది అడిగితే అది ఇస్తారు అని చెప్పేసి పిల్లలు ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నీవు ఒకవేళ ఆ విధంగా వదిలినట్టయితే నీ పిల్లలను నువ్వే చెడగొడుతున్నట్టు లెక్క. ప్రియమైన తల్లిదండ్రులారా, జాగ్రత్త. మీ పిల్లలు ఏ స్థితిలో ఉంటున్నారు? దేవుని మార్గంలో ఉన్నారా లేక లోకము వైపు చూస్తున్నారా? ఆలోచించండి. వారికి ఇప్పుడు నీవు స్వతంత్రం ఇచ్చావనుకో, రేపు వారు చెడిపోయే ఆస్కారం ఉంది. నీవిప్పుడు దేవుని వాక్యముతో నీవు బంధించి సర్వసత్యములోకి నడిపించి బాల్యము నుండే సృష్టికర్తను చెప్పినట్లయితే, దేవుని వాక్యమును బోధించినట్లయితే రేపు వాడు ప్రయోజకుడు అవుతాడు, ఇతరులకు మార్గదర్శకుడుగా ఉంటాడు. అందుకే సర్వసత్యములోకి నడిపించబడినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. అందుకే సత్యమును అనుసరించినప్పుడే ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పిల్లలకు స్వాతంత్రము ఇవ్వకూడదు. తల్లిదండ్రులకు ఇది ఒక హెచ్చరిక. పిల్లలకు చిన్నప్పుడు నీవు స్వాతంత్రం ఇచ్చావనుకో, ఇష్టమున్న రీతిలో వారిని పెంచావనుకో, ఏదడిగితే వారికి కొనిచ్చావే అనుకో, వారు చెడిపోయే ఆస్కారం ఉంది. వారికి కూడా తెలియాలి ఆకలి అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో, శ్రమలు అంటే ఏమిటో, తల్లిదండ్రులు కష్టపడి ఎంత సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అనే బాధ వారికి కూడా తెలియాలి. నా పిల్లలకు ఏ కష్టం లేకుండా నేను చూడాలి అని అనుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు. మంచిదే, కానీ వారికి అప్పుడప్పుడు బెత్తము వాడాలి, అప్పుడప్పుడు వారిని దండించాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏ వైపులో నడుస్తున్నారు, ఏ దారిలో నడుస్తున్నారు? వారు మీరున్నప్పుడు వారు స్వతంత్రులుగా ఉన్నారనుకో, రేపు వారు చెడిపోయే ఆస్కారం ఉందండి. అందుకే ఈ స్వతంత్రమును మీకు ఇవ్వడానికే ఈ సత్యాన్ని బోధిస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఈ సర్వసత్యమును మీకు బోధిస్తున్నాను, పరలోక మార్గానికి మీకు దారి ఏర్పాటు చేస్తున్నాను. అందుకే నేను మార్గదర్శకుని అంటాడు యేసు ప్రభు. నేనే మార్గం, నేనే సత్యం. ఎవడు నా మాటలు అంగీకరించి యేసే ప్రభువని, యేసే క్రీస్తని
నోటితో ఒప్పుకొని నీటితో బాప్తిసం తీసుకుంటాడో వాడు రక్షించబడతాడు, వానికి ఆత్మీయమైన స్వాతంత్రము లభించినట్టు. మరి నీకు ఆత్మీయ స్వతంత్రం కావాలా లేక శరీర స్వాతంత్రం కావాలా? ఆలోచించండి. ఇక్కడ రెండు రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. శరీర స్వాతంత్రం అయితే నీ ఇష్టానుసారంగా జీవించు. ఆత్మీయ స్వాతంత్రం కావాలంటే ఈ శరీర స్వాతంత్రాన్ని వదిలిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు లోకము వైపు చూస్తావో, ఎప్పుడైతే నీవు లోకము తట్టు తిరుగుతావో, నీవు శరీర స్వాతంత్రాన్ని కోరుకుంటున్నట్టు లెక్క. శరీర స్వాతంత్రాన్ని కోరుకుంటున్నావు. శరీరము నిన్ను ఎప్పుడు కూడా నాశనం చేయడానికే చూస్తుంది. ఎందుకంటే ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఈ శరీరం ఏదో ఒక రోజు ఈ మట్టిలో కలిసిపోవలసిందే. కానీ ఆత్మ మాత్రం అది దేవుని యొద్దకు వెళ్ళవలసిందే. మరి ఈ ఆత్మను దేవుని యొద్దకు వెళ్ళేటట్టు చేస్తున్నావా లేకపోతే ఈ ఆత్మను నిత్య నరకాగ్నిలోకి కాలేటట్టు చేస్తున్నావా? ఎలాంటి స్వతంత్రంలోనే ఉన్నావు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన పిల్లలు ఎటువైపు వెళుతున్నారు? చిన్నప్పుడంట ఒక తల్లి తన కుమారుడు చిన్న దొంగతనం చేసి తీసుకొస్తే, అమ్మో నా కొడుకు ఎంత మంచోడు అన్ని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి మెచ్చుకుంటుందంట. అలా వాడు పెరిగి పెద్దవాడవుతూ చిన్న దొంగతనాల నుంచి వాడు పెద్ద దొంగతనాలకు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు పోలీసుల చేత పట్టుబడ్డాడు. వాడు గజ దొంగగా మారిపోయాడు. వాడు జైల్లో పడిపోయాడు. అప్పుడు తల్లి ఎంతో విలపిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంది. అయ్యో నా కుమారుడు ఈ చెరసాలలో ఉన్నాడే, ఎలాగా ఈ చెరసాల నుంచి ఎలా విడిపించాలి అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతుందండి. ఒకసారి ఆయనను చూడడానికి నా కుమారుడు ఎలా ఉన్నాడో ఈ చెరసాలలో చూద్దామని వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు, నా కుమారుడా నువ్వు జైల్లో పడిపోయావా? అయ్యో ఎంత పని చేశావు నువ్వు, ఎందుకు ఈ దొంగతనం చేశావు అని చెప్పేసి ఏడుస్తూ తన కుమారుని దగ్గరికి వెళ్ళిందట. తన కుమారుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ కుమారుడు తల్లిని ఒక దెబ్బ కొట్టాడటండి. తల్లిని ఒక దెబ్బ కొట్టాడు. తల్లి నిర్ఘాంతపోయింది, ఆశ్చర్యపోయింది. ఏమిటి నా కుమారుడా, నేను నిన్ను చూద్దామని నేను వస్తే నువ్వు నన్ను కొట్టావేంటి అని చెప్పి అడిగిందంట. అప్పుడు ఆ కుమారుడు ఒక మాట అన్నాడండి. అమ్మా, నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్న దొంగతనం చేశాను, పెద్దగా ఉన్నప్పుడు పెద్ద దొంగతనం చేశాను. చిన్నగా ఉన్నప్పుడే నన్ను బెత్తముతో సరి చేసినట్లయితే నేను ఈ పెద్ద దొంగతనాలు చేసేవాడిని కాదు కదా. సో దొంగగా మార్చింది నీవే అని చెప్పేసి తల్లిని కొట్టాడటండి. అప్పుడు తల్లికి కనువిప్పు కలిగింది. నిజమే, నా కొడుకును నేను చిన్నగున్నప్పుడే బెత్తముతో దండించి వాడిని సర్వసత్యంలోకి నడిపించినట్లయితే ఈనాడు వాడు చెరసాలలో పడిపోయేవాడు కాదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనము మన కొడుకులు చేసే, మన పిల్లలు చేసే క్రియలను చూసి మనం ఆనందిస్తుంటాం. కానీ వారిని దండించే హక్కు నీకుంది. సర్వసత్యములోకి నడిపించే హక్కు నీకుంది. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనము పిల్లలను సరి అయిన దారిలో పెట్టాలి. 119వ కీర్తనలో మనం చూస్తాం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు అంటే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అను. అంటే వాక్యాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు మనం నేర్పించాలి, వాక్యములో నడిపించాలి. బలుడైన సమూయేలు, బాలుడైన దావీదు దేవుని మాటకు లోబడ్డారు. వాళ్ళు చూసారా, దేవుని మాటకు లోబడినప్పుడు దావీదు ఒక పశువుల కాపరి. దేవుని మాటకు లోబడి ఆయన గొర్రెల కాపరి నుండి రాజు స్థాయిలోకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం ఎన్నో చరిత్రలు చూసుకోవచ్చు. అయితే మన పిల్లలను ఎలా పెంచుతున్నాం మనం ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఉంది. మన పిల్లల భవిష్యత్తు వాని చక్కదిద్దే హక్కు, అధికారం చిన్నప్పుడు నీకే ఉంది. అది వాక్యములో నడిపించాలి,
ఆత్మీయమైన స్థితిలోకి నడిపించాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ఒక ప్రయోజకుడిగా మారతాడు. ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ కుటుంబానికి, ఈ తల్లిదండ్రులకు ఒక ప్రయోజకుడిగా మారతాడు. మరి నువ్వు బెత్తము వాడకపోతే, వాక్యమును నీవు బోధించకపోతే రేపు నీ పిల్లలు నీకే శత్రులుగా మారతారు. జాగ్రత్త. కానీ ఈ స్వతంత్రము ఇవ్వడానికే ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడండి. మన పిల్లలకు మంచి స్వాతంత్రం ఇవ్వాలి, కానీ వాక్యములో ఆత్మీయమైన స్వతంత్రం ఇవ్వాలి. శరీర స్వాతంత్రము నిన్ను నాశనం చేస్తుంది, మరి ఆత్మీయమైన స్వాతంత్రము నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక మాట చూసుకుందాం. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇట్టి వాటిని చేయువారు అనగా శరీర క్రియలను చేయువారు, శరీరపు స్వతంత్రాన్ని పాటించేవాళ్ళు, శరీరపు స్వతంత్రాన్ని అనుభవించేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అది మరి ఇప్పుడే ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఆత్మీయమైన స్వతంత్రము చేస్తూ పోరాడుతూ అప్పుడు మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అది పరలోకంలో నిజమైన స్వాతంత్రం మనకు లభిస్తుంది. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని చేయువారు, ఇట్టి వాటిని అనగా శరీర క్రియలను చేయువారు. శరీర క్రియలంటే ఇంకా చాలా ఉన్నాయండి, అవి చెప్పాలంటే టైం పడుతుంది. అయినా కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది. శరీరమునకును ఆత్మకును ఎప్పుడు అవి వ్యతిరేకముగా ఉంటాయి. శరీరం ఏం చేస్తుంది? ఇష్టానుసారంగా బ్రతుకుదామని అంటుంది. ఆత్మ ఏం చేస్తుంది? దేవునిలోకి నడుపుదామని చెప్పేసి ఆత్మ చెబుతుంది. మరి ఎవరి మాటలు వింటున్నావు నువ్వు? శరీరానికి లోబడుతున్నావా, లేక దేవుని ఆత్మకు లోబడుతున్నావా? ఎవరికి లోబడుతున్నావు? శరీర స్వాతంత్ర్యము నీవు పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశింపచేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రం రెండు రకాల స్వతంత్రం. ఒకటి శరీర స్వాతంత్రం, ఒకటి ఆత్మీయమైన స్వాతంత్రం. మరి ఆత్మీయమైన స్వతంత్రం కావాలంటే నీ పిల్లలను చిన్నప్పటి నుంచే బెత్తము వాడాలి. వాక్యం అనే బెత్తము వాడాలి. ఈ వాక్యముతో నీవు దండించి, ఈ వాక్యముతో నీ పిల్లలను నీవు పెంచి పోషించినట్లయితే, ఆత్మీయ ఆహారం ఇచ్చినట్లయితే నీవు నీ పిల్లలకు పరలోకములో ప్రవేశించడానికి నీవు సిద్ధపరిచినట్టు లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్వాతంత్రం ఎప్పుడైతే మనము సర్వసత్యంలోకి వస్తామో, యేసు మార్గములోకి వస్తామో, యేసు క్రీస్తును మనం నమ్ముకుంటామో, ఆయన ఈ లోకానికి రక్షకుడని తెలుసుకుంటామో, అప్పుడు నీవు సత్యములోకి నడిచినట్టు లెక్క. ఒక ఆయన అంటాడు, సత్యం అంటే ఏమిటి అని అడిగాడు నన్ను. సత్యం అంటే ఏమిటి అని అన్నాడు. సత్యము అనగా దేవాది దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన ఈ భూమి మీద సృష్టించినవన్నీ సత్యమే. ఆయన పలికిన మాటలన్నీ నిజమే. ఇది సత్యానికి నిజానికి ఉన్న తేడా అండి. మరి ఆ సత్యము నీవు కన్నులారా చూస్తున్నావు. దేవుడు సృష్టించిన ఈ సృష్టినంతా నువ్వు చూస్తున్నావు. అది మానవుడు సృష్టించలేనిది, అది సత్యము. మరి ఎవరు చెప్పారు నేనే మార్గమును, నేనే సత్యమును అని? యేసు ప్రభువు తప్ప ఎవరు కూడా ఈ మాట చెప్పలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో సత్యము ఉంది. నేను సత్యమును బోధించడానికి ఈ లోకానికి వచ్చాను. సర్వసత్యములోకి నేను నడిపించడానికి వచ్చాను. నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. పాపపు సంఖ్యలను తెంచడానికి ఈ లోకానికి వచ్చాను. మరి నా మాట వింటున్నావా బిడ్డ? నా కుమారుడా, నా ఉపదేశం వింటున్నావా? లేక లోకం వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? ఎటువైపు వెళుతున్నావు? నీ జీవితానికి ఏది గమ్యం? పరలోకమా, నరకలోకమా? ఎటువైపు నీ గమ్యం? ఇప్పుడు హైదరాబాద్కు మనం వెళ్ళాలనుకోండి,
ఒకరు ఈ దారిలో వస్తారు, ఒకరు ఈ దారిలో వస్తారు. నేను ఈ దారిలో వస్తానండి, ఇంకొక నేను ఈ దారిలో వస్తానండి. ఏ దారిలో వచ్చినా హైదరాబాద్కి అయితే వస్తున్నాను కదా అని అంటారు. కానీ ఇది ఈ లోకములో ఉండే ఆ దారి అది. కానీ పరలోకానికి ఒకే ఒక్క దారి, అదే యేసయ్య మార్గం. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్య మార్గంలో నీవు నడిచినట్లయితే నీవు పరలోకానికి వెళతావు, అనగా మోక్షానికి నీవు వెళతావు. మరి అట్టి మోక్షం నీకు కావాలంటే, అట్టి స్వతంత్రం నీకు కావాలంటే సర్వసత్యంలోనికి రా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, బానిస సంఖ్యలను తెంచివేస్తుంది, పాపపు సంఖ్యలను తెంచివేస్తుంది. శరీర స్వాతంత్రము నిన్ను నాశనం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్వాతంత్రము యేసులో ఉంది. నిజమైన స్వాతంత్రము సత్యములో ఉంది. నిజమైన స్వాతంత్రము నీతిలో ఉంది. నిజమైన స్వాతంత్రం న్యాయములో ఉంది. ఎవరు న్యాయంగా ప్రవర్తిస్తారో, ఎవరు నీతిగా జీవిస్తారో, ఎవరు సత్యమును ప్రవర్తిస్తారో వారు నిజమైన స్వతంత్రులు. వారు పరలోక రాజ్యంలో వారు వారసులవుతారు. ఎంత చక్కటి మాటలండి. మరి ఈ లోకము నిన్ను స్వతంత్రులుగా చేయదు. ఈ లోకాశలు నిన్ను స్వతంత్రులుగా చేయవు. నిన్ను బానిస సంఖ్యలలోకే నెట్టివేస్తాయి, అంధకారంలోకే నిన్ను నెట్టివేస్తాయి. నీ జీవితం అంతా అంధకారమయమైపోతుంది, నీ జీవితం అంతా చీకటిమయమైపోతుంది, నీ జీవితానికి వెలుగే రాదు. ఈ లోకములో నీవు ఆశించినట్లయితే, ఈ శరీర స్వాతంత్రము కావాలని నీవు కోరుకున్నట్లయితే నీవు పరలోకములో నీకు స్థానం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితాలు, మన కుటుంబాలు ఎటువైపు నడుస్తున్నాయి? మన పిల్లలు ఏ మార్గంలో నడుస్తున్నారు? నిజమైన స్వాతంత్రం మనల్ని సర్వసత్యంలోకి వెళ్ళినప్పుడే ఆ స్వాతంత్రం మనకు లభిస్తుందండి. కాబట్టి ఆనాడు దేశ నాయకులు ఎంతో మంది కష్టపడితే గాని మనకి ఈ స్వాతంత్రం రాలేదు. ఈనాడు ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే వారి కృషి, మనము ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ మనుషులంతా ఒక్కటే, మనుషులందరూ సమానమే అనే భావన ఎప్పుడైతే ప్రతి వారిలో కలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టండి పేదవాడికి. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశం చాలా గొప్ప దేశం, సాంస్కృతిక కలిగిన దేశం, నియమ నిష్టలు కలిగిన దేశం. మరి మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ గొప్పతనాన్ని ఇతర దేశాలు చూసి నేర్చుకుంటున్నారు. కానీ మనము సర్వసత్యములోకి నడిచి యేసు మార్గములో నడిస్తేనే మనకు పరలోకములో మనకు స్థానం ఉంటుందండి. మనము ఆత్మీయ స్వతంత్రులుగా మారుతాము. శరీర స్వతంత్రము నిన్ను పరలోకములో చేర్చదండి. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర స్వాతంత్రం అది ఈ లోకములో నాశనమయ్యే స్వాతంత్రం. ఆత్మీయమైన స్వాతంత్రం నిన్ను పరలోకములోకి యేసు ప్రభు యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టే స్వాతంత్రం నీకు లభిస్తుంది. కానీ నువ్వు బ్రతికి ఉన్నప్పుడే యేసయ్యను నమ్ముకోవాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే సత్యంలోకి నడవాలి. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఆయనకు మొరపెట్టాలి. ప్రభువా, నేను ఇంతకాలము నేను స్వాతంత్రం లేకుండా జీవించాను, మరి నిజమైన స్వాతంత్రం నాకు ఇయ్యయ్యా. నీవు ఒక్కడవే సమానత్వము కలిగిన దేవుడు. ఒకరికొకడు మీరు దాసులై ఉండు అని చెప్పారు ప్రభువా. కానీ ఒకరి మీద ఒకడు అజమాయిషి చేయండి, ఒకరిని అణిచివేయండి అని మీరు చెప్పలేదు ప్రభువా. కానీ మనుషులు చేస్తూ ఉన్నారు అని ప్రార్థన చేద్దామండి. మనకు నిజమైన స్వాతంత్రం, ఆత్మీయమైన స్వాతంత్రం దేవుడు మనకు ఈ దినాన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆత్మీయ స్వాతంత్రం కావాలా? అయితే యేసు యొద్దకు రా. యేసును నీవు నమ్ముకో. యేసులో నీకు జీవం ఉంది, యేసులో వెలుగు ఉంది, యేసులో రక్షణ ఉంది, యేసులో ప్రేమ ఉంది, యేసులో శాంతి సమాధానాలు ఉన్నాయి. ఒక ఆయన అంట, నాకు శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి లోకమంతా తిరిగాడంట, కానీ ఎక్కడ లభించలేదంట. సంతోషం ఎచట ఉందని, శాంతి సమాధానం ఎచట నాకు దొరికేనని. సంతోషం ఎచట ఉందని,
శాంతి సమాధానమెచట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను జనులందరిని అడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను, చివరకది నీలోనే కనుగొన్నాను. అప్పుడు తెలిసింది నాకు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. చూసారా, యేసు యొద్దకు వస్తే మన చింతలన్నీ పోతాయి, యేసు యొద్దకు వస్తే మన పాపపు సంఖ్యలు తెంచివేయబడతాయి, యేసు యొద్దకు వస్తే నీ బానిస సంఖ్యల నుంచి నీవు విముక్తుడు అవుతావు. అప్పుడు నీవు ఆత్మీయమైన స్వతంత్రాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర స్వతంత్రం నిన్ను నాశనం చేస్తుంది, ఆత్మీయ స్వతంత్రం నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. అదే సర్వసత్యమైన స్వాతంత్రం. సర్వసత్యంలోకి ఎవరు నడిపించబడతారో వారికి స్వాతంత్రం లభిస్తుంది. ప్రార్థించుకుందామండి. దేవుడు ఈ మాటలతో మనల్ని మాట్లాడాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం, దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనము ఆత్మీయమైన స్వాతంత్రం కోసం మనము పాటుపడదాం, దేవుని మాటకు మనం లోబడదాం. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానములు చేయొచ్చు పొగడబడుతున్నవాడా, మహిమపరచబడుతున్నవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మరి భారతదేశానికి 74 సంవత్సరముల నుండి ప్రభువా మీరు స్వాతంత్రాన్ని మీరు మాకు ఇచ్చారు, బానిస సంఖ్యలను తెంచివేశారు, బ్రిటిషు పాలన నుంచి భారతీయులకు విముక్తి కలిగించారు. కానీ ప్రభువా, మరి ఈ పాపపు సంఖ్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. పాపపు సంఖ్యల నుంచి నీ యొక్క వాక్యమే మానవునికి స్వాతంత్రం కలుగజేస్తుంది ప్రభువా. మరి ఈ శరీర స్వాతంత్రం ఈ లోకంలో మమ్మల్ని నాశనం చేస్తుంది. మరి ఆత్మీయమైన స్వాతంత్రం ప్రభువా మరి నీ సర్వసత్యములోకి నడిపిస్తుంది. మరి ఈ ఆత్మీయమైన స్వాతంత్రం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము ప్రభువా. అందుకే మీరు ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికే మీరు మమ్మల్ని పిలిచారని నీ వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభువా. నాయనా, మరి ఈ స్వాతంత్రం ఆత్మీయమైన స్వతంత్రాన్ని మేము పొంది, ఆత్మీయ బలమును పొంది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని మీరు చెప్పినారు ప్రభువా. మరి నన్ను బలపరిచేవారు మీరు, నడిపించేవారు మీరు, సత్యంలో నిలిపేవారు మీరు గనుక ప్రభువా నీకే వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రార్థనలు ఆలకించి ప్రభువా సర్వసత్యములోకి నడిపించుమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మీరు ప్రభువా, మరి ఈ దేశాన్ని మీరు కాపాడండి, ఈ దేశాన్ని మీరు స్వస్థపరచండి ప్రభువా. ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ యూ ఇండియా మోర్ దాన్ ఐ లవ్ యూ జీసస్. ప్రభువా, దేశము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. మా తర్వాత నీ తర్వాతే ప్రభువా మరి దేశం కొరకు మేము ప్రేమిస్తున్నాం, దేశమును ప్రేమిస్తున్నాం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అని అన్నారు ప్రభువా. ఆ మంచి నీలోనే ఉంది ప్రభువా. ఆ మంచిని పెంచడం కాదు, ఆ మంచిని పంచుతున్నాము ప్రభువా. మరి గ్రహించే వాళ్ళే మంచిని స్వీకరిస్తారు, సత్యాన్ని స్వీకరిస్తారు, సత్యములోకి నడిపిస్తారు ప్రభువా. అలాంటి మంచిని, అలాంటి సత్యమును ప్రభువా నాయన మరి బోధిస్తున్నప్పుడు, నీ సేవకులు బోధిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీరు చూడమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. నీ సేవకులు నీ స్వార్థను ప్రకటిస్తున్నారు, ఏ ఆటంకాలు కలగకుండా నాయన మరి ప్రభువా మరి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, మా దేశ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి మా దేశాన్ని మీరు కాపాడండి అయ్యా. మరి కేంద్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వాలను ప్రభువా మరి ముఖ్యమంత్రులను మీరు కాపాడండి ప్రభువా. మరి దేశ ప్రజలు కరోనా వ్యాధి చేత ప్రభువా మరి ఎంతోమంది ప్రభువా ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు, ఐసోలేషన్లో ఉంటున్నారు ప్రభువా. మరి వారందరికీ ప్రభువా నీ ప్రాణవాయువును దయచేయండి, నీ ఆత్మీయమైన ఉజ్జీవమును కలిగించండి నాయన. మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. స్వస్థత నీలో ఉంది ప్రభువా. ఇదిగో నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను,
నీ రెక్కల క్రింద ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు ప్రభు. మరి ఆయన పేరు వరుసన ప్రభు, మరి కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా. ప్రభువా, మరి మీరే ముట్టండి, స్వస్థపరచమని అడుగుతుంటున్నాం. నశింపచేయు దూతను ప్రభువా దాటిపోయి చేయమని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే ఆయా వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి వారిని కూడా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అంగవైకల్యము కలిగిన వారిని, వికలాంగులను, వృద్ధులను ప్రభువా, మరి మానసికంగా కృంగిన వారును ప్రభువా, మరి వారందరినీ లేవనెత్తండి ప్రభువా. వారందరికీ మీరు ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా, మా దేశ సైనికుల కోసం, ఇండియన్ ఆర్మీ కోసం ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, ఎవరైతే సైనికులను కోల్పోయారో వారి కుటుంబాలను ప్రభువా మీరు ఆదరించండి ప్రభువా. వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి రైతులకు, కుటుంబాలకు ప్రభువా రక్షణ దయచేయండి తండ్రి. నీ వాక్యము సత్యమైనదని వారు గుర్తెరుగునట్లు చేయండి తండ్రి. మరి ప్రభువా, మరి ఎంతోమంది నాయన కృంగిపోతున్నారు, మానసికంగా డిప్రెషన్లోకి వెళుతున్నారు. అలాంటి వారిని కూడా ప్రభువా, మరి కృంగిన హృదయాలను ప్రభువా లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మరి ప్రభువా, అప్పుల బాధల చేత ఉన్న వారిని అందరినీ కూడా ప్రభువా అప్పులను తీర్చమని అడుగుతుంటున్నాం. నీ అద్భుత కార్యములు జరిగించండి, నీ ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. యేసురాజా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ దేశంలో ప్రభువా, మరి నాయన స్వస్థత దయచేయమని, నీ అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి యేసు రక్తము అనే ఒక వ్యాక్సిన్ ప్రభువా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి పంపించండి ప్రభువా. మరి ఏ సైంటిస్టులు అయితే వ్యాక్సిన్ తయారు చేస్తున్నారో ఆ వ్యాక్సిన్ని ప్రభువా యేసు రక్తముగా మార్చి ప్రభువా ప్రతి నాయన మరి కరోనా పేషెంట్లను ప్రభువా నాయన మీరు స్వస్థపరచుమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. మరి ప్రపంచానికి శాంతిని, సమాధానము దయచేయమని అడుగుతున్నాం. మరి ప్రభువా, మరి ఎవరైతే నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ ప్రభువా శాంతింపచేయమని ప్రార్థిస్తున్నాం. శాంతి, సమాధానము కలిగించండి. నీ బిడ్డలను ప్రేమించే బిడ్డలుగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ లోకములో, ఈ దేశంలో, ఈ ప్రపంచ దేశాలలో ప్రభువా నీ వాక్యము విస్తరిల్లి ప్రభువా నాయన శాంతి సమాధానాలతో ప్రతి దేశపు ప్రజలను నింపమని అడుగుతుంటున్నాం తండ్రి. మరి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ వారి జీవితాలలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మరి గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థిస్తున్నాం, సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి. నిరుద్యోగుల కోసం ప్రార్థిస్తున్నాం, వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ఎవరికి ఏది అవసరమో ప్రభు వారికి అది దయచేయమని అడుగుతున్నాం. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మరి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలు ప్రభువా మరి నాయన వారిని బలపరచుమని అడుగుతుంటున్నాం. నాయన మరి స్వస్థత దయచేయమని అడుగుతుంటున్నాం. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి రాత్రంతా ప్రభువా మాకు మంచి నిద్రను, మంచి మెలుకును, సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి తిరిగి ఉదయంలో లేచి ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను నాయన. మరి రక్షణ లేకుండా నాయన ఎవరు మరణించడం నీకు ఇష్టం లేదన్నావు. ప్రతివాని మోకాలు యేసునామములో వంగాలని మీరు చెప్పారు ప్రభువా. మరి ఆ విధంగా చేయమని ప్రార్థిస్తున్నాం. సర్వసత్యములోకి నడిపించినప్పుడే స్వతంత్రము అనేది లభిస్తుందన్నావు తండ్రి. అందుకే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ప్రభువా. మరి అలాంటి వాక్యాన్ని మీరు మాకు చెప్పిన నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ప్రతి వారిని పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 74వ స్వాతంత్రపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. కృపా దీవెన సువార్త పరిచర్యలో మీ సహోదరుడు దేవదాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.